ఆత్మబంధువులందరికీ విన్నపం. ఈరోజు 150 వసంతాలు ముగించుకున్నటువంటి వందే మాతరం గీతం. ఇది కేవలం ఒక పాట కాదు, ఇది భారతీయుల దేశభక్తికి, ఆత్మగౌరవానికి ప్రతీక అన్నమాట. అలాగే స్వతంత్ర భారత జాతికి స్వతంత్ర భారత జాతి కన్నటువంటి ప్రతి భారతీయుడు గుండెల్లో నిత్యము జలించేటువంటి నిప్పు కణిక లాంటిది. అంటే ఈ పాట అర్థాన్ని, అంటే ఈ వందే మాతరం గీతం అర్థాన్ని మనసులో ఉంచుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తే మనం గుండె రగులుతూ ఉంటుందన్నమాట. అంటే దుర్గా దశ ప్రహరణ గారిని, 10 చేతులు ఉన్న దుర్గా ఎలా దుష్టులను ధనుమాడిందో అలా ధనుమాడాలి మనం కూడా ఈ దేశంలో ఉన్న దుష్టత్వాన్ని అనిపిస్తుంది అనమాట. ఇది ఆనందమఠ అనే నవల నుంచి మనం తీసుకున్నాం. ఈ ఆనందమఠ అనే నవలని బంకిం చంద్ర చటర్జీ గారు బెంగాలీలో రాశారు. ఇది దేశభక్తిని ప్రబోధించే కథ అన్నమాట. ఈ ఆనందమఠ అనే నవల దేశం కోసం బతికేవాళ్ళ కథ, అలాగే దేశం కోసం చచ్చేవాళ్ళ కథ. తమ ఇంటిని, సంసారాన్ని, అలాగే మోహాన్ని వదిలేసిన సన్యాసులు దేశం కోసం తమ సర్వస్వాన్ని అర్పించినటువంటి, బలిదానం చేసినటువంటి ఈ కథ ఆనందమఠంలో ఉంది. ఈ బంకిం చంద్ర చటర్జీ గారు పరమ సదాచార సంపన్నుడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయకుండా ఏ పని మొదలెట్టేవాడు కాదనమాట. తన నవలని తన మిత్రుడైనటువంటి దీనబంధు మిత్రుడికి అంకితం చేశాడు. ఈయన బోధనలు, ఈయన నవలలు అటు సంఘ సంస్కర్తలైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ని, అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని కూడా ప్రేరణ కల్పించింది. అలా బంకిం చంద్ర అంటే అది బెంగాలీలో కదా పేరు, అంటే నెలపొడుపు చంద్రుడు అని అర్థం. నెలపొడుపు చంద్రుడు ఏం చేస్తాడు? ఆ తర్వాత చూస్తుంటే ఏమవుతుంది? పెరిగి పెద్దవాడై పౌర్ణమి దాకా అలా పెరిగిపోతాడు. అలాగే తన బాల్యం నుంచి కూడా ఈ బంకిం చంద్రుడు తన తెలివితేటలను చూపిస్తూ అందరితో మన్ననలు పొందేవాడు. చివరికి ఎవరినైనా చెప్పుకోవాలంటే వీడు కూడా బంకిం చంద్రలాగా చురుకైన వాడు రాని చెప్పుకునేవాడు అంటారు. అంతటి మహానుభావుడైన ఆయన అలాంటి దేశభక్తిని రగిలించేటువంటి నవలలో దేశభక్తిని రగిలించేటువంటి గీతాన్ని రాశాడు. అదే ఈ వందే మాతరం. దురదృష్టవశాత్తు ముస్లిం సంతృప్తి చేసేటువంటి మన నాయకుడైన మహాత్మా గాంధీ గారు కాకినాడ మహాసభలలో విష్ణు దిగంబర్ అనుకుంటాను, ఆయన వందే మాతరం పాడబోతే ముస్లింలు మహమ్మద్ అలీ అనే వాడు సోదరులు ఉన్నారు, వాళ్ళు అభ్యంతరం చెప్పారు. ఇందులో అమ్మవారి వర్ణన ఉంది, మేము మా మతం ప్రకారం అమ్మవారికి పూజించం, అమ్మవారిని తలవకూడదు, కాబట్టి దీన్ని ఆపేసేయండి అంటే ఇప్పుడు ఆపేశారు. ముస్లిం సంతుష్టీకరణ కోసం హిందువులు అన్ని రకాల త్యాగాలు చేయాలని, హిందువుల వేలితో హిందువుల కంటిని పొడి చేయటువంటి నాయకత్వం ఆ రోజుల్లో మనకుంది. ఆయనని మనం మహానుభావుడని, ఆయనని ఎంతో గౌరవించి ఆయన చెప్పినవన్నీ ఆచరించాం. అలా ముస్లిం సంతుష్టీకరణ ఈ రోజు వరకు కూడా సాగుతూనే ఉంది. జాతీయవాదుల మాట వెనకబడిపోయింది. అలాంటి జాతీయవాదులైనటువంటి వాళ్ళు ఈ రోజున మన ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే మళ్ళీ వందే మాతరం పూర్తి గీతం ఇప్పుడు మనం పాడుకోగలుగుతున్నాం. ఈ రోజున ఈ 150 సంవత్సరాల సందర్భంగా వందే మాతరం గీతాన్ని అందరూ ఆలపించండి, ఇంటిలోనూ ఆలపించండి అంటూ మోడీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. అది 10 గంటలకు చేయమని ఇచ్చారు. మేము మా శాఖలో ఇవాళ మేము ముగ్గురం రోజు ఆన్లైన్లో, నేను, ప్రభాకర్ గారు, అలాగే అశోక్ రావు గారు, మేము ముగ్గురం సంఘ శాఖని రోజు నిర్వహిస్తుంటాం ఆన్లైన్లో. ఆ సందర్భంగా ఇవాళ 10ంటికి, మామూలుగా 7:15 జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా 10 గంటలకి ముగ్గురు కూడా ఆన్లైన్లో హాజరై ముగ్గురం కూడా
ఒకసారి ఒకళ్ళ గీతం పడితే రెండవసారి అనుసరిస్తారు. అలా రెండోవాడు పడితే మూడో వాళ్ళు అనుసరించారు. అలా మూడో వాడు పడితే మళ్ళీ మొదటి వాడిని అనుసరించి 3 సార్లు అలా పాడామనమాట. గీతాన్ని ఆలాపన చేసాము నుంచొని. ఇవాళ మనం కూడా మన మన అందరం దేశభక్తులమే. ఆ దేశభక్తుల్లోని దేశభక్తిని జాగృతం చేసేటువంటి ఈ పాటని ఇవాళ మనందరం ఆలపించక్కర్లేదు గానీ, ఇక్కడ రికార్డు పెడతాను. మనందరం నుంచుని మన మన స్థానాల్లో మ్యూట్‌లో పెట్టి ఆ పాటని అనుసరించండి. మీకు వీలైతే వస్తే, లేపోతే చక్కగా జనగణమన పాడినప్పుడు ఎలా నుంచుంటామో అలా దక్షలో నుంచోండి. ఆ పని చేద్దాం ఇప్పుడు.